వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో నేను వినిపిస్తున్న కథ మార్పు దిశగా మరో అడుగు. రచన ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి. ఒరే ఈర్గా, పౌరుషానికి పోతే పనులవ్వడానికి మనమేమన్నా డబ్బున్నోళ్ళమా లేక పరపతున్నోళ్ళమా? తరతరాలుగా వస్తున్న ఆచారమే కదరా. ఎంగిలి పడితో ఇంకొక కూడు మీద అలకెందుకురా అన్నాడు సుబ్బయ్య. ఎర్రబడ్డ వీరేష్ కళ్ళు మరింత పెద్దవయ్యాయి. రామాపురానికి ఉత్తర దిశగా కొండ దిగువ భాగంలో ఉన్న గూడానికల్లా పెద్ద దిక్కు సుబ్బయ్యే. ఊళ్ళోని బావి నీరు గూడెంవారికి నిషేధం. అంచేత ఇంచుమించు 6 మైళ్ళు నడిచి చెరువు నుండి తెస్తే గాని మంచినీటికి దిక్కుండదు. తన ఉక్రోషానికి విలువ లేకున్నా ఆగలేకపోయాడు వీరేష్. అమ్మా, తాత ఏదో కథలు చెప్తున్నాడు గాని నువ్వన్న చెప్పమ్మా, ఆ నూతిలో నీళ్లు మనం ఎందుకు వాడకూడదు? నీరందరికీ ఒక్కటే కదా అంటూ అమ్మని నిలదీశాడు. పెద్దోళ్ళ నూతుల్లో నీళ్లు మనం ఎట తాగుతావురా? ఎందుకంటే ఏటి చెప్పేది, అట చెయ్యకూడదంతే. ఏళ్ల తరబడి వింటున్న ఆ పాటే మళ్ళీ అమ్మ పాడింది. ఉసిరిగ చెట్టు కింది పసిరిగ పాము, నన్ను చూసి పాము పడగలెత్తింది, పడగలెత్తకే పాము పగవాణ్ణి కాను అంటూ అమ్మ పాడిన పాటలే కాదు, ఈ నీళ్ల గురించి చెప్పిన వంకలు ఇప్పుడు అర్ధరహితంగానే అనిపిస్తున్నాయి వీరేష్కి. కానీ అమ్మ చెప్పిన వాటిల్లో కథగా చెప్పిన పెద్దయ్య గాథ మాత్రం వీరేష్ మనసులో బలంగా ముద్ర వేసుకుంది. తాతయ్యకి మునుపు అంటే ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం అన్నమాట. ఊరికి పెద్ద దిక్కు రంగడేట. అందరూ ఆయన్ని పెద్దయ్యా అని పిలిచేవారుట. ఒరే పెద్దయ్యకు మళ్ళీ నువ్వు కూడా గొప్పోడువి కావాలరా అంటూ చెప్పుకొచ్చేది అమ్మ. ఇది 60 ఏళ్ల నాటి కథ. అప్పట్లో ఆ కొండే మనని చల్లగా కాపు కాచే తల్లి అనుకునేవారట. పెద్దయ్యకు అప్పటికి 25 ఏళ్ళు ఉండొచ్చు. సింగే, మనకు పుట్టిన పొడతండి సాన గొప్పగా సాకాలే ఆశగా చెబుతూ ఉండేవాడుట పెద్దయ్య. ఆలి ఉంది కానీ సూలింత లేదు, అప్పుడే కొడుకు పేరు సోమలింగం అంటే ఎట్టా అయ్యా అంటూ నవ్వేసేది సింగి. ఆలు మగల అన్యోన్యంతో పుట్టబోయే బిడ్డను గురించిన ఆశతో 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. సింగి నీళ్ళోసుకుంది. ఆ సంగతిని పంచుకుని ఊరంతా సంబరం చేశాడు రంగడు. సింగిని అపురూపంగా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు. ఒరే రంగడు, దాన్ని కూసంత పనులు చేయనీరా, రేపు చల్లగా పురుడోసుకోవాలి కదా. చేతుల్లో పనులు అందుకుంటూ పని చేయనీయకుండా ఏట్రై అల్లరి నువ్వును మనవడి మురిపాన్ని చూసి అనేది అవ్వ. ఒకనాడు, అవ్వోయ్ మావయ్య ఏటకెళ్ళాడు గాని నేనెళ్ళి 4 కట్టెలేరుకొత్తానే, కూసుని ఇసుకొచ్చేస్తున్నాది, మళ్ళీ మావొత్తే ఎల్లనీయుడు అంటూ గంప నెత్తిని పెట్టుకుని కొండవైపుకు బయలుదేరింది సింగారి. 4 పుల్లలు అట్టుకుని బేగొచ్చే ఏ సింగే, సానా దూరము దెబ్బకాడిదాకా పోమాకమ్మా జాగ్రత్తలు చెప్పింది అవ్వ. గుట్ట దాటి చిన్న దిబ్బ మీదకెక్కి కర్రపుల్లలు ఏరుతున్న సింగి కాలు మడతపడింది. ఆపుకోలేక చతికిల పడి జరజరా కిందకు జారింది. ఆసరా కోసం చూసింది కానీ అందక జారుతున్న వేగం హెచ్చి పెద్ద బండకు తగులుకుని కానీ ఆగలేదు. తలకు బలంగా దెబ్బ తగిలింది. కుందేలు ఏటాడి తెచ్చిన రంగడు సింగి ఏది అని అడిగాడు అవ్వని. అవ్వ చెప్పగా సింగిని తీసుకొద్దామని కొండకెదురెళ్ళాడు. రక్తపు మడుగులో తలకి గాయంతో ఉన్న సింగిని చూసి బావురుమన్నాడు. వెంటనే బండి కట్టాడు. కొండ కవతలి పక్కనున్న ఆసుపత్రికి వెళ్ళాలి. ఎంత వేగంగా వెళ్ళినా చుట్టూ తిరిగి వెళ్ళడానికి కనీసం 6 గంటలు పడుతుంది. కంగారు పడుతూ అమ్మోరు తల్లికి మొక్కాడు. అమ్మోరు తల్లి, నా సింగిని రచించమ్మా, జాతరకి కావడ తెస్తా తల్లి, పొర్లు దండాలెడతానమ్మా మొక్కులు పెట్టుకున్నాడు. ఆసుపత్రికి చేరుతూనే సింగిని 2 చేతులా మోస్తూ ఆదరాబాదరాగా డాక్టర్ దగ్గరికి పరుగు తీశాడు. చాలా ఆలస్యమైంది, కొంచెం ముందు తీసుకొచ్చుంటే కాపాడగలిగి ఉండేవాళ్ళం నాడి చూస్తూనే తేల్చేశారు డాక్టర్లు.
ఆ ఆసుపత్రి సేరేలోపే సింగి అమ్మోరుడు సేరిపోయిందా? అంటే అంటే నా సింగిని వెంటనే తీసుకురాలేక నేనే చంపేశానా? అవ్వని పట్టుకుని భోరుమన్నాడు. జీవోత్సవమయ్యాడు రంగడు. జీవితం మీద ఆశ వదిలేశాడు. సింగిని చేతులారా చంపుకున్నానన్న అపరాధ భావం అతన్ని నిలువెల్లా దహించింది. నిద్రాహారాలు మానేశాడు. ఆసుపత్రికి సమయానికి తీసుకెళ్ళుంటే సింగి దక్కేది కదా అన్నమాట ముల్లులా గుచ్చుతూనే ఉంది రంగణ్ణి. సింగి మరణం తెచ్చిన బాధ పెరిగి పెరిగి ప్రశ్న వేధించగా అదే ప్రేరణకు నాంది అయింది. వారం రోజుల పాటు తీవ్రంగా ఆలోచించిన రంగడు ఒక నిశ్చయానికొచ్చాడు. ఈ కొండగుండా దారి వేస్తే అవతల పక్కనున్న ఆసుపత్రికి చేరుకోవడానికి 30 గంట కంటే పట్టదు. వైద్యం అందని కారణంతో గూడెంలో మరో సావు నా కళ్ళతో నేను చూడలేను. ఈ కొండను తవ్వైనా సరే ఆ పరిస్థితి తప్పిస్తాను అనుకున్నాడు. సింగిపోయిన భారాన్ని గుండెల్లో మోస్తున్న నేను ఈ కొండను దులిచే బరువునెత్తలేనా? కర్తవ్యం బోధపడింది. దృఢంగా సంకల్పించాడు రంగడు. ఒంటరిగా కొండను తవ్వడం ప్రారంభించాడు. ఊరే నవ్వింది. పట్టించుకోలేదు రంగడు. రేయింబవళ్ళు రంగడికి అదే పని. రోజులు నెలలుగాను, నెలలు సంవత్సరాలుగాను మారాయి. కాని రంగడి కృషి మాత్రం కొనసాగుతూనే ఉంది. కాలగమనంలో అవ్వ చచ్చిపోయింది. తలనీలాలు పండిపోయాయి. రంగడు మాత్రం ఆగలేదు. 44 సంవత్సరాల కుంఠిత దీక్షకి ఫలితం దక్కింది. వచ్చిన కొత్త మార్గం గుండా వెడితే గూడెం నుండి ఆసుపత్రి చేరుకోవడానికి కేవలం అరగంట పడుతుంది. జీవితాన్ని పణంగా పెట్టి పెద్దయ్య వేసిన బాట వల్ల ఎన్నో ప్రాణాలు నిలిచాయి. పెద్దయ్య కట్టుకున్న పుణ్యమేరా, నువ్వు ఆ ఆసుపత్రిలోనే పుట్టేవురా వీరేషో అని అమ్మ అనే మాటలు పదే పదే వీరేష్ చెవుల్లో మారుమోగుతున్నాయి. ఊరి కోసం పెద్దయ్య 40 ఏళ్ళు కష్టపడ్డాడు. పెద్దయ్య ఆశ అతడి అస్త్రమైంది. గూడెం కోసం నా వంతు కృషి చేసి నీటి వసతి తీసుకురాలేనా అనుకుంటే అదేమంత కష్టమని నా శ్వాసే శస్త్రంగా చేసుకుంటే అదంత మొయ్యలేని భారమా ఏటి? తెల్లవారుతూనే పలుగుపార పట్టుకుని బయలుదేరాడు వీరేష్. ఎక్కడికిరా అని పిలుస్తున్న అమ్మతో, ఇక మనకు నీటి బాధలు ఉండకూడదమ్మా, మైళ్ళు నడిచి మోసుకొస్తే కానీ నీటి సొక్కకు దేవురుంచే స్థితి మనకొద్దో, ఇంక కొన్నాళ్ళేనమ్మా ఈ తిప్పలు హామీ ఇచ్చాడు వీరేష్. ఉడుకు రక్తంతో ఉన్నాడు. 4 రోజులు పోతే దుడుకుతనం అదే పోతుందనుకుంది తల్లి. వీరేష్ దీక్షను చూసి ఆశ్చర్యపోసాగింది. ఊరంతా నవ్వుతున్నా పట్టించుకోలేదు వీరేష్. సరిగ్గా 40 రోజులు పట్టింది. నీరు పడిన అదే సమయంలో హర్షిస్తున్న వానమూ వర్షించింది. 10 మైళ్ళు నడిచి తాగునీరు మోసే అవసరం ఆ గూడానికి ఆ రోజుతో తీరింది. సాగునీటి కోసం అయ్యపడే కష్టాలు కూడా తప్పినట్టేరా, మా గొప్ప పని చేసావు కదో అంటూ ముద్దాడాడు తాతయ్య. 40 ఏళ్ళు పెద్దయ్య చేసిన ఒంటరి పోరాటం వల్లే కదరా దూరంగా ఉన్న ఆసుపత్రి సదుపాయం మన ఊరికొచ్చిందే. సమయానికి వైద్యం అందుతుంది కదో, మన గూడెంలో జనం ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నాం. ఊరి కోసమే కదరా ఊపిరినంతా దారిపోశాడు ఆ పెద్దయ్య. నీళ్ల కోసం ఏళ్లకేళ్ళు బాధలు పడుతున్న మన గూడానికి కాపాట్లు ఉండకూడదు తాత. పర్యావరణాన్ని కాపాడుకుంటా మన సౌకర్యాలు అమర్చుకోవడం మన బాధ్యత. నీళ్లుంటే పంట ఉంటుంది, పంటలతో గూడానికి బువ్వు ఉంటుంది, బువ్వు ఉంటే కట్టం చేసుకుంటాం, వసతులు పెంచుకుంటాం, అందరికీ పనితో ఎదుగుదల ఉంటుంది. మంచోసాడో ఆ పెద్దోళ్ళ నీటి మీద ఆధారపడకుండా మనకంటూ మనకే నుయ్యుంటే మూకుమ్ముడుగా గూడుమే 4 అడుగులు ముందుకొస్తుంది తాత. ఊపిరినే బలంగా చేసుకుంటే రేపు ఎందరి ప్యానాలో నిలబడతాదిగా. ఇది పెద్దోళ్ళ పెద్దరికానికి దెబ్బ కొట్టే అడుగు కాదు తాతో, మనం బాగుపడ్డానికి వేసిన అడుగు. మన క్షేమం కోసం ఎత్తగలిగిన బరువే కదా తాత ఇది అన్నాడు వీరేష్ గర్వంగా.
మార్పు దిశగా మనవడు వేసిన మరో అడుగుని చూసి తాత మురిసిపోయాడు. వసంతవల్లరిలో మీరు విన్న కథ మార్పు దిశగా మరో అడుగు. ఈ కథ రచన శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.